హలో పిల్లలు, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్ వే. మరి పిల్లలు, వేసవి సెలవులు వస్తున్నాయి. ఈ వేసవి సెలవుల్ని చక్కగా ఉపయోగించుకోండి, చక్కగా ఆడుకోండి. కొంత సమయం మీరు మ్యాథమెటిక్స్, బేసిక్ మ్యాథమెటిక్స్కి కేటాయించినట్టయితే వచ్చేటటువంటి అకాడమిక్ ఇయర్స్లో మ్యాథమెటిక్స్ చాలా 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 సులభంగా మీరు చేయగలుగుతారు. క్లాస్లో మంచి మార్కులు, మీ మ్యాథ్స్ టీచర్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక కొత్త సిరీస్తో మేము ముందుకు రావడం జరిగింది. దట్ ఈస్ వాట్ బేసిక్ మ్యాథ్స్ A to Z ఫర్ ఆల్ క్లాసెస్ అండ్ ఆల్ ఏజెస్. ఇది కేవలం 6th to 10th మాత్రమే అనుకోవద్దండి. ప్రతి ఒక్క క్లాసు పిల్లలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగనే ప్రతి ఏజ్ వాళ్ళకంటే, ఇక్కడ ఎందుకు ఏజ్ వాళ్ళు అంటున్నానంటే, ఎవరైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్న వాళ్ళు టెట్, డిఎస్సి, ఆర్ఆర్బి, తర్వాత బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు కూడా ఇది చక్కగా మీకు ఉపయోగపడుతుంది. అలాగే ఎన్ఎంఎంఎస్ రాసే పిల్లలకు అయితే ఇంకా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి. వీలైనంత ఎక్కువ మందికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయడం మర్చిపోవద్దు. ఆలస్యం చేయకోకుండా ఈ సిరీస్లో మనము ఏ టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం, ఈ సిరీస్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో నుంచి ఒక్కొక్క టాపిక్ సంబంధించినటువంటి అంశాలను మనం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఆలస్యం చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ సీ ద టాపిక్స్ కవరింగ్ ఇన్ దిస్ సిరీస్. ఫస్ట్ వన్ ఈజ్ డివిజిబిలిటీ రూల్స్. డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో మనము 2 డివిజిబిలిటీ రూలు, 3, 4, 5, of course 6, 7 also, 7 కూడా నేర్చుకుందాం. 8, 9, 10 and 11, of course 12 వరకు కూడా, అప్ టు 12, 2 to 12 వరకు డివిజిబిలిటీ రూల్స్ అన్నీ కూడా నీట్గా నేర్చుకుందాం. ఇవి నేర్చుకున్నాం అనుకోండి, మనకు చాలా విషయాల్లో మనం క్విక్గా మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. తర్వాత ఫ్యాక్టర్స్. ఏదైనా ఒక నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ నెంబర్ ఏ నెంబర్లతో డివిజన్ అవుతుంది అంటే ఈ కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ అవుతుంది అనమాట. ఒక్కదానికొకటి మ్యాథమెటిక్స్లో లింక్ ఉంటుంది కాబట్టి చక్కగా మిస్ కాకోకుండా అన్ని అంశాలను నేర్చుకోండి. ఆ విధంగా ఏదైనా ఒక, ఫర్ ఎగ్జాంపుల్ 42 ఇచ్చేసి మనము ఇది ఏ నెంబర్లతో డివిజన్ అవుతుంది, దీని యొక్క ఫ్యాక్టర్స్ రాయండి అనేది ఏ విధంగా రాస్తామనేది నేర్చుకుందాం. అలాగే దీనికి కంటిన్యూషన్గా ప్రైమ్ నెంబర్స్, అఫ్ కోర్స్ ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. ఏవి ప్రైమ్ నెంబర్స్ అవుతాయి? బేస్డ్ ఆన్ ది నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఫ్యాక్టర్స్ అనే కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ అవుతుంది. ఆ విధంగా ప్రైమ్ నెంబర్స్ నేర్చుకుందాం. అట్లీస్ట్ 100 వరకు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎల్సిఎం. ఫైండింగ్ ఆఫ్ ఎల్సిఎంను మనము డీటెయిల్డ్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే తర్వాత కంటిన్యూషను హెచ్సిఎఫ్ నేర్చుకుందాం. తర్వాత బోర్డ్ మాస్ రూల్, బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్. అంటే ఏదైనా మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చారనుకోండి, న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారనుకోండి, అందులో డిఫరెంట్ ఆపరేషన్స్ ఉంటాయి, లైక్ ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై. వీటిలో ఏది ముందు చేయాలి, బ్రాకెట్ ఉంటుంది, వాటిలో ఏది ముందు చేయాలి అనే దానికి సంబంధించినటువంటి బోర్డ్ మాస్ రూల్ నేర్చుకున్నాం. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వన్, వాట్ ప్లస్, మైనస్ అండ్ ఇంటూ, డివైడెడ్ బై ఆఫ్ జెడ్ అంటే ఇక్కడ ఏమి ఇంటీజర్స్ లో మనము అడిషన్ ఆఫ్ ఇంటీజరు, సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజరు, మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజరు, డివిజన్ ఆఫ్ ఇంటీజర్ను డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఇది కంప్లీట్గా మీరు మ్యాథమెటిక్స్ నేర్చుకున్న రోజులు కూడా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఇది శ్రద్ధగా వినండి. అలాగే తర్వాత ఫ్రాక్షన్స్. టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. తర్వాత ఆపరేషన్స్ ఆన్ ఫ్రాక్షన్స్, టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ లైక్ ప్రాపరు, ఇంప్రాపరు, తర్వాత మిక్స్డ్ ఫ్రాక్షను, డయాగ్రమికల్ రిప్రజెంటేషన్ నేర్చుకుందాం. అలాగే వాటి యొక్క ఆపరేషన్స్, ఏవైనా 2 ఫ్రాక్షన్స్ యొక్క అడిషను, సబ్స్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజన్ కాన్సెప్ట్స్ కూడా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. తర్వాత నెక్స్ట్ చూద్దాం. దీంట్లో ఏం కవర్ చేయబోతున్నామంటే టాపిక్ 9 ఈజ్ డెసిమల్స్. ఫ్రాక్షన్స్ కు కంటిన్యూషన్. డెసిమల్స్ ఆర్ ఆల్సో ఫ్రాక్షన్స్. డెసిమల్ ఫ్రాక్షన్స్, ద ఫ్రాక్షన్స్ హూజ్ డినామినేటర్ ఈజ్ 10, 100 అంటే 10 మల్టిపుల్స్, అంటే 10 మల్టిపుల్స్ కాదు, 10
10 టైమ్స్ 100, 1000 ఈ విధంగా ఉన్న వాటికి సంబంధించినటువంటి డెసిమల్స్ నేర్చుకుందాం. అలాగే కన్వర్షన్ అంటే లెంత్ కన్వర్షను, తర్వాత టైం కన్వర్షను, మాస్ కన్వర్షను అంటే మీటర్స్ని కిలోమీటర్స్లే కన్వర్ట్ చేయడము, కిలోమీటర్స్ని మీటర్స్లే కన్వర్ట్ చేయడము, మిల్లీమీటర్స్ సెంటీమీటర్స్ మిల్లీమీటర్, ఈ విధంగా కన్వర్షన్, టైం కన్వర్షన్ చూద్దాం, మాస్ కన్వర్షన్ చూద్దాం, కేజెస్ గ్రామ్స్లే కన్వర్ట్ చేయడము, మిల్లీగ్రామ్స్లే కన్వర్ట్ చేయడం కూడా తెలుసుకుందాం. తర్వాత నెక్స్ట్ ఫ్రాక్షన్కు కంటిన్యూగా మనకు రేషియో అనే కాన్సెప్ట్ను కూడా నేర్చుకుంటాం. తర్వాత దీనికి సంబంధించి పర్సెంటేజ్ పర్ 100 పర్సెంటేజెస్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనే దానికి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్ మనము తెలుసుకోవడం జరుగుతుంది ఈ సిరీస్లో. అలాగే 13th టాపిక్ వచ్చేసి జియోమెట్రీలో మనము బేసిక్ కాన్సెప్ట్స్ అని నేర్చుకుంటాం. వాట్ ఈజ్ పాయింట్, వాట్ ఈజ్ లైన్ సెగ్మెంట్, వాట్ ఈజ్ రే, వాట్ ఈజ్ లైన్, తర్వాత టైప్స్ ఆఫ్ లైన్స్, పర్పెండిక్యులరు, ప్యారలల్ లైన్స్, టైప్స్ ఆఫ్ యాంగిల్స్ లైక్ అక్యూట్, అబ్ట్యూజ్, రైట్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్, కంప్లీట్ యాంగిల్, జీరో యాంగిల్, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మనము ఈ 13th టాపిక్లో తెలుసుకుంటాం. తర్వాత 14th టాపిక్లో ఆల్ అబౌట్ సర్కిల్కి సంబంధించి వాటి సర్కిల్, రేడియస్, డయామీటరు, సర్కంఫరెన్స్, ఏరియా, హౌ టు క్యాలిక్యులేట్ ఏరియా అనేటటువంటి కాన్సెప్ట్స్ మనము ఈ 14th టాపిక్లో తెలుసుకుంటాం. తర్వాత 15thలో ట్రయాంగిల్, ఆల్ అబౌట్ triangle. What is triangle? Types of triangles based on sides, based on angles, and what is median, what is altitude, and area of triangle, equilateral triangle area ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత పెరిమీటర్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం, హెరాన్స్ ఫార్ములాని యూజ్ చేసుకుని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనేటటువంటి అంశాలన్నీ ఇందులో నేర్చుకుంటాం. తర్వాత 16th టాపిక్లో ప్యారలలోగ్రామ్స్ టైప్స్ అనమాట. వాట్ ఈస్ బేసిక్ ప్యారలలోగ్రామ్ అంటే ఏమి, దాని ఏరియా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత రెక్టాంగిల్, స్క్వేరు, రాంబస్, ఇలాంటి అంశాలన్నీ కూడా మనము ఈ 16th టాపిక్లో కవర్ చేద్దాం. తర్వాత ఇంకా చూడండి, నెక్స్ట్ 17th టాపిక్లో స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్. స్క్వేర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, స్క్వేర్ రూట్స్ లైక్ 5 స్క్వేర్, 15 స్క్వేర్, 25 స్క్వేర్. స్క్వేర్స్ మనము ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం, మెయిన్గా స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఏ విధంగా కనుక్కోవాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ 941 ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇలాంటి అంశాలన్నీ కూడా మనము డీటెయిల్డ్గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. 841. నెక్స్ట్ క్యూబ్ రూట్స్, సేమ్ దీనికి సిమిలర్గా ఉంటుంది. 19thలో గ్రాఫ్, బేసిక్ కాన్సెప్ట్స్ ఆల్ అబౌట్ గ్రాఫ్లో మనము పాయింట్ ఏ విధంగా లొకేట్ చేయాలి, తర్వాత మరి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం అనేటటువంటి అంశాలు ఇక్కడ గ్రాఫ్లో తెలుసుకుంటాం. తర్వాత 20th టాపిక్లో మీను, మీడియన్ అండ్ మోడ్, ఇది అన్గ్రూప్డ్ డేటాకు సంబంధించి మీను, మీడియన్, మోడ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనేటటువంటి అంశాలు తెలుసుకుంటాం. తర్వాత 21లో 3D ఆబ్జెక్ట్స్, 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ లైక్ వాట్, తర్వాత ఇక్కడ వాట్ ఈస్ దిస్ is cube and cuboid, cylinder, cone, తర్వాత ప్రిజము, తర్వాత మరి పిరమిడ్, వీటికి సంబంధించినటువంటి అంశాలు 21 టాపిక్లో తెలుసుకుంటాం. 22లో ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్, ఏ పవర్ m బై ఏ పవర్ n ఫార్ములా, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ 0, ఏ పవర్ m హోల్ పవర్ n, ఇలాంటి అంశాలన్నీ కూడా మనము ఎక్స్పోనెంట్స్ టాపిక్లో తెలుసుకుందాం. అలాగే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కూడా, ఏదైనా గివెన్ నెంబర్ ఏదైనా ఒకటి ఉంటే దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఫర్ ఎగ్జాంపుల్ 512, దీన్ని ప్రైమ్ నెంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్గా ఏ విధంగా రాస్తాం అనేది కూడా ఈ టాపిక్లో తెలుసుకుంటాం. తర్వాత ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్, ఆల్జీబ్రా టాపిక్ సంబంధించి వాట్ ఈజ్ వేరియబుల్, వాట్ ఈజ్ కాన్స్టెంట్, తర్వాత టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, మోనామియలు, బైనామియలు, ట్రైనామియలు, వాటి యొక్క అడిషన్ ఏ విధంగా ఉంటుంది, సబ్స్ట్రాక్షన్ ఏ విధంగా చేస్తాము, కోఎఫిషియంట్ అంటే ఏమి, ఇలాంటి విషయాలు మనము ఈ 23rd టాపిక్లో కవర్ చేస్తాం. ఇవి నేను అనుకున్నటువంటి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్. వీటికి సంబంధించినటువంటి ప్రతి టాపిక్ సంబంధించి 1 or 2, ఆఫ్ కోర్స్ 4-5 వీడియోస్ కూడా కావచ్చు కొన్ని పెద్ద టాపిక్లకు. బట్ అన్నిటికీ కూడా క్లియర్గా నేను వీడియో చేయడం జరుగుతుంది, ఎక్స్ప్లెయిన్ ఇవ్వడం జరుగుతుంది, మీకు కొద్దిగా హోంవర్క్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ బోర్డులో.
దాన్ని మీరు పాస్ చేసుకొని వాటిని నీట్గా చేసేటటువంటి ఆ టాపిక్కి సంబంధించి నీట్గా చేయడానికి ప్రయత్నం చేయండి. దీనికి ఇంకా అడిషన్గా ఇంకా ఏవైనా టాపిక్స్ మీరు నేర్చుకోవాలనుకుంటే కోర్స్ మీద నేను మిస్ అయ్యి ఉండొచ్చు, ఎవరైనా మీరు టీచర్స్ కూడా చూస్తూ ఉండవచ్చు. ఇంకా ఏవైనా టాపిక్స్ మనము కవర్ చేద్దాము అని మీరు భావించినట్టయితే ఆ టాపిక్స్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ టాపిక్స్ని కూడా దీనికి యాడ్ చేయడం జరుగుతుంది. మరి మీరేం చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి వాచ్ ది వీడియో కేర్ఫుల్లీ అండ్ ఏం చేయాలా, మీరు ఒక నోట్బుక్ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు కంప్లీట్గా ఇందులో ఉన్నటువంటి కాన్సెప్ట్ మీరు ఏం చేయాలా, నోట్బుక్లో ఎంటర్ చేసుకోవాలా. ఎంటర్ ది కాన్సెప్ట్ ఆర్ రైట్ ది కాన్సెప్ట్ ఇన్ ది స్పెసిఫిక్ నోట్బుక్లో చేయాలి. తర్వాత దీనికి రిలేటెడ్గా ఆ టాపిక్ సంబంధించినటువంటి వర్క్ షీట్ ఏదైతే ఉందో వర్క్ షీట్ హోంవర్క్గా మీరు అన్నీ కంప్లీట్ చేయాలి. ఈ విధంగా చేసినట్టయితే మీరు ఆ టాపిక్లో మరి బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలాగే మీరు ఈ టాపిక్ సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ కానీ టెక్స్ట్ బుక్ కానీ అందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను కూడా మీరు సాల్వ్ చేసి ఇందులో మంచి పట్టు సాధించగలిగితే మరి రాబోయేటటువంటి అకాడమిక్ ఇయర్స్లో మీకు ఏ రకంగా కూడా మ్యాథ్స్లో ఇబ్బంది కాకుండా మీరు చక్కగా నేర్చుకోగలుగుతారు. అలాగే ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా మీరు చక్కగా మీరు మ్యాథ్స్లో మంచి మార్కులు మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోను మీరు చేరవేయడానికి ప్రయత్నం చేయండి. మరియు లైక్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోవద్దు. విష్ యూ ఆల్ ది బెస్ట్.